సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేకపోతే అలా హోల్డ్ చేయడం మంచిదా? సో ఇప్పటి వరకు కొని ఉంటే మీరు అమ్మవన్నా అమ్మరు చాలామంది. గోల్డ్లో ఏంటంటే రీసెంట్గా నేను ఒక రీల్ కూడా చూశాను. వరల్డ్లో దాదాపు 10 కంట్రీస్లో కలిపి ఎంతైతే గోల్డ్ ఉంటుందో ఓన్లీ ఇండియాలో ఉందంట. ఇండియన్ హౌస్ హోల్డ్ దగ్గర ఉంది. అంటే అన్ని టన్నుల గోల్డ్ అనేది ఉంది. మీరు పెరిగినా తగ్గినా దీన్ని చాలామంది ఏం చేస్తారంటే ఈ గోల్డ్ అనేది ఆస్తిలాగా భావిస్తారు కాబట్టి ఎవరు అమ్మరు. కొత్తగా కొనాలనుకునేవారు సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ లాగానే దీన్ని కొనాలి. దీన్ని ఏదో నేను రిటర్న్ తీసుకోవాలని మాత్రం కొనకండి. సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ అంటే మన పోర్ట్ఫోలియోలో ఎప్పుడు చెప్పేది 20%. ఆ 20%లో సిల్వర్, గోల్డ్, పీపీఎఫ్ ఏదైనా సరే కొనచ్చు. కాకపోతే నిజానికి ఇంకా పెరుగుద్దా తగ్గుద్దా అనే విషయానికైతే డెఫినెట్గా మార్కెట్తో పాటు డిమాండ్ అనేది గోల్డ్కి ఇంత ఇప్పట్లో తగ్గేది కాదు. సింపుల్ ట్రిక్ చాలా వీడియోస్లో చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్స్ ఎకనామీ పర్ఫామ్ చేయదో, కార్పొరేట్ ఎర్నింగ్ తగ్గిపోతుందో అప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. మీరు చూడండి, హిస్టరీ మొత్తంలో చూడండి. కాకపోతే ఎన్ని సంవత్సరాలకి ఇది డబుల్ అవుతుంది అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. గోల్డ్ అనేది మనం ఆర్నమెంట్ లాగా కొన్నప్పుడు దాన్ని వాడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వచ్చే తృప్తి వేరు. దీన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా భావించినప్పుడు మాత్రం ఈ 1 year 2 year అనేది మళ్ళీ ఫోమో కిందకి వస్తుంది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. ఈ ఫోమో ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏంటంటే మీరు ఒక సరైన పోర్ట్ఫోలియో బిల్డ్ చేయలేరు. దానికి పెట్టడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సవరెన్ గోల్డ్ బాండ్స్ కానీ, లేదా మీకు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్స్ రూపంలో మీరు కొనచ్చు. అయితే మనం ఎప్పుడైతే గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. హిస్టారికల్గా 5 years, 3 years, 15 years యావరేజ్ రిటర్న్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద బెస్ట్ రిటర్న్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్. ఓకే. ఎప్పుడైతే 1 year 100% రిటర్న్ అనేది మీకు స్టాక్స్లో ఉంటుంది, మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది, గోల్డ్లో కూడా ఉంది 100% రిటర్న్. కాబట్టి ఈ 1 year రిటర్న్ ఈజ్ నాట్ స్టాండర్డ్. కాబట్టి ఈ 1 year రిటర్న్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ స్టేజ్ అని వచ్చింది అనుకోండి, మీరు పెట్టిన అమౌంట్ లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే చాలామంది ఇప్పుడు ఇంకా క్రిప్టో కరెన్సీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అందులో కూడా దాదాపు ఒక 1 year 2 year నుంచి విపరీతమైన పెరిగి మొన్న లాస్ట్ టైం చాలా లిక్విడేట్ అయింది. ఆ లిక్విడేట్ అయినప్పుడు ఆల్మోస్ట్ 5 to 6 members సూసైడ్ దాకా వెళ్ళారు, సూసైడ్ చేసుకున్నారు కూడా. అయితే మనకు ఆ సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. ఎప్పుడైనా సరే డైవర్సిఫై చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం. మన ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి ప్రతి దాంట్లో. అది మీరు వీట్స్, గోల్డ్, సిల్వరు, మ్యూచువల్ ఫండ్స్ వీటిలో అన్నిట్లలో రియల్ ఎస్టేటు దీంట్లో చేసుకోవాలి. ప్రతి దానికి ఒక పర్సంటేజ్ ఫిక్స్ అయ్యి ఉంది. ఆ పర్సంటేజ్ ఫాలో కావాలి ఫస్ట్.